అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ, కర్కాటక రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు జనవరి 2024 నుంచి 27వ తారీఖు జనవరి వరకు గ్రహాల స్థితిని బట్టి ఈ వారమంతా కూడా ఎంతో లాభదాయకంగా కనిపిస్తా ఉందన్నమాట. మంచి సంతోషంగా, ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో మనకు ఈ 6 సప్తమ అంటే 6వ ఇంట్లో 3 గ్రహాలున్నాయి. కుజుడు, శుక్రుడు, బుధుడు. మరి దీనివల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా వరకే ప్రయోజనాలే ఉన్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తాయి. మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. అలాగే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బుధగ్రహం 6వ ఇంట్లో ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా 6వ ఇంట్లో ఈ గ్రహానికి కుజుడు ఉండడం వల్ల పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పిల్లల యొక్క దూర ప్రయాణాలు, అలాగే విదేశీయానాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగస్తులకు ఏమాత్రం బాగుండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కూడా ఆచితూచి ఆలోచించి చేయాలి. కొత్త ఉద్యోగాలు మారడానికి ఇప్పుడు అవకాశం సరిగ్గా లేదు అని చెప్పి కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళ విషయంలో గాని చూసుకుంటే శుక్రుడు అంటే చతుర్థాధిపతి, అలాగే వ్యాపారానికి అధిపతి, ఈ సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు ఇవన్నీ కూడా కొనటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపించటం లేదు. వ్యాపారస్తులకు కొంత నష్టానికి గురయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ధనయోగం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ముఖ్యంగా అష్టమ శని పీడ అనేది ఈ రాశి వాళ్ళకు ఎలాగూ ఉండనే ఉంది. దానికి పరిహారం చేసుకోవాలి. అదృష్టవంతులై ఉంటారు. అదృష్టం బాగుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ఈ విధంగా జాతకం మొత్తం మీద చూసుకుంటే ఖర్చులు బాగా తక్కువగా ఉంటాయని చెప్పి కూడా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ప్రతిరోజు శివుని యొక్క అర్చన చేసుకోవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, శివుని మంత్రాలు చదువుకుంటూ చంద్ర మంత్రాన్ని కూడా 10 సార్లు చదవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.